మయాస్థీనియా క్రైసిస్ అనేది ఒక కాంప్లికేషన్ ఆఫ్ మయాస్థీనియా గ్రేవిస్. ఇందులో ఏం జరుగుతుందంటే సివియర్ వర్సనింగ్ ఆఫ్ మజిల్ వీక్నెస్ ఉంటుంది. అంటే ఆల్ ఓవర్ ద బాడీ మజిల్స్ అంతా చాలా సివియర్గా వీక్నెస్కి లోన్ అవుతాయి. మజిల్ పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ జరుగుతుంది. సీరియస్ కండిషన్లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ జరిగి పేషెంట్ డెత్ కూడా అయిపోతాడు. ఓకే, మయాస్థీనియా క్రైసిస్ కూడా మేనేజ్ చేసుకోవచ్చా అంటే ఎస్, దీనికి కూడా మేనేజ్మెంట్ ఉంటుంది. రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వర్క్ పోకుండా మెకానికల్ వెంటిలేషన్ అంటే ఇంటుబేషన్ చేయడము, లేకపోతే బైపాప్ మీద పేషెంట్ని పెట్టడం, ఇవన్నీ చేయాలి. దీంతో పాటు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ అంటారు. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ ద్వారా బాడీలో ఉన్న యాంటీబాడీస్ని రిమూవ్ చేసేస్తాం. ఇదే కాకుండా స్టెరాయిడ్స్ కూడా ఇస్తాం ఇమ్యూన్ని సప్రెస్ చేయడానికి. దీంతో పాటు న్యూట్రిషనల్ కేర్ ఉండాలి, ఫిజియోథెరపీ ఉండాలి, పేషెంట్ మీద ప్రాపర్ కేర్ అండ్ అఫెక్షన్ చూపించాలి. ఇవన్నిటి ద్వారా మనమైతే మయాస్థీనియా క్రైసిస్ నుంచి కూడా బయటపడవచ్చు. దీన్ని కానీ మనం ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఇది చాలా లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి డెత్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ముఖేష్ నాయక్ సైనింగ్ ఆఫ్.